టైప్స్ ఆఫ్ వెర్బ్లో నెక్స్ట్ ట్రాన్సిటివ్ వెర్బ్స్. ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటే దే రిక్వైర్ డైరెక్ట్ ఆబ్జెక్ట్ టు గివ్ కంప్లీట్ మీనింగ్ ఆఫ్ ఎ సెంటెన్స్. ఒక సెంటెన్స్ పూర్తి అర్థాన్ని ఇవ్వాలంటే వెర్బ్ తర్వాత తప్పనిసరిగా ఆబ్జెక్ట్ ఉండాలి. అంటే వెర్బ్ తర్వాత తప్పనిసరిగా ఆబ్జెక్ట్ వచ్చే క్రమంలో ఆ వెర్బ్స్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఇక్కడ వెర్బ్ తర్వాత వాట్, హూమ్ అనే క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇక చూడండి, రాజు రీడ్స్ న్యూస్ పేపర్స్. రాజు రీడ్స్, రాజు చదువుతాడు. ఏం చదువుతాడు? న్యూస్ పేపర్స్. ఇట్లా క్వశ్చన్ రైజ్ అవ్వాలి ఆ వెర్బ్ తర్వాత. ఇట్లాంటి వెర్బ్ని ట్రాన్సిటివ్ వెర్బ్ అంటారు. రజని రోట్ ఏ స్టోరీ. రజని స్టోరీ రాసింది. రజని రోట్, రజని రాసింది. ఏమి రాసింది? ఏ స్టోరీ. ఇక్కడ క్వశ్చన్ రైజ్ అవుతుంది. స్టోరీ అనేది ఆబ్జెక్ట్. ఇట్లా వెర్బ్ తర్వాత కంపల్సరీగా ఆబ్జెక్ట్ రావాల్సి ఉంటుంది. అట్లాంటి వెర్బ్స్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. ఐ విల్ గివ్ ఏ గిఫ్ట్ టు యూ. నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తాను. ఐ విల్ గివ్, నేను ఇస్తాను. ఏమి ఇస్తాను? గిఫ్ట్. ఇట్లా క్వశ్చన్ రైజ్ అవ్వాలి, దానికి ఆన్సర్గా ఆబ్జెక్ట్ ఉండాలి. అట్లాంటి వెర్బ్స్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు. దే హ్యావ్ కంప్లీటెడ్ ద ప్రాజెక్ట్. వాట్ కంప్లీటెడ్? ప్రాజెక్ట్. కంప్లీటెడ్ ఈస్ ట్రాన్సిటివ్ వెర్బ్. చిల్డ్రన్ ఆర్ నాట్ వాచింగ్ మూవీ. చిల్డ్రన్ ఆర్ నాట్ వాచింగ్. వాట్ నాట్ వాచింగ్? మూవీ. దే ఆర్ ప్లేయింగ్. అఫ్ కోర్స్ మేబీ. వీ బాట్ ఏ హౌస్. వీ బాట్, మేము కొన్నాము. ఏమి కొన్నాము? ఏ హౌస్. ఆబ్జెక్ట్. ఇట్లా కొన్ని వెర్బ్స్ తర్వాత ఆబ్జెక్ట్స్ తప్పనిసరి అవుతాయి. అప్పుడే ఆ వాక్యం పూర్తి మీనింగ్ ఇస్తుంది. అట్లాంటి వెర్బ్స్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అని అంటారు. ట్రాన్సిటివ్ వెర్బ్స్లో కూడా కొన్ని టైప్స్ ఉన్నాయి, చూద్దాం. ఫిజికల్ యాక్షన్స్, ఈట్, డ్రింక్. ఈ పదాన్ని సబ్జెక్టు తర్వాత యూజ్ చేస్తే తర్వాత ఆబ్జెక్ట్ ఉండాలి. ఐ ఈట్ మ్యాంగో. మ్యాంగో అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈట్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. మెంటల్ యాక్షన్స్, థింక్, అండర్స్టాండ్. దే అండర్స్టాండ్ ద సిచ్యువేషన్. సిచ్యువేషన్ అనేది ఆబ్జెక్ట్ అయితే అండర్స్టాండ్ ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. కమ్యూనికేషన్, టెల్, డిస్క్రైబ్. టీచర్ డిస్క్రైబ్డ్ ద ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ ఆబ్జెక్ట్ అయితే డిస్క్రైబ్డ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. క్రియేషన్, పెయింట్, కారు. ఈ వెర్బ్స్ అన్నీ కూడా ట్రాన్సిటివ్ వెర్బ్స్. ఎందుకని నెక్స్ట్ కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉండాలి. ట్రాన్స్ఫర్మ్ ఆఫ్ పొజిషన్, గివ్, ఆఫర్. షీ గేవ్ మీ ఏ పెన్. ఆమె నాకు పెన్ ఇచ్చింది. గేవ్, వాట్ గేవ్ అంటే పెన్ ఆబ్జెక్ట్. గివ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్. ఎమోషన్ యాక్షన్స్, లవ్, హేట్, అడ్మైర్. ఐ లవ్ ఇండియా అంటే ఇండియా అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. లవ్ అనేది ట్రాన్సిటివ్ వెర్బ్ అవుతుంది. ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్ ఒక వెర్బ్ ఉపయోగిస్తున్నామంటే వెంటనే ఏముండాలి? కంపల్సరీగా ఆబ్జెక్ట్ ఉండాలి. అప్పుడే కంప్లీట్ మీనింగ్ వస్తుంది. అలాంటి ఈ వెర్బ్స్ని ట్రాన్సిటివ్ వెర్బ్స్ అంటారు.